నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలేదో కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. జోగి రమేష్ ఇప్పటికే జైలుకు పంపించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆయన కుమారులను కూడా టార్గెట్ చేసింది. ఆయన కుమారులతో పాటు వారి సోదరుడు కుమారులను కూడా ఈ రోజు విచారణకు పిలిచారు. అయితే మనతో పాటు మాట్లాడేందుకు జోగి రమేష్ కుమారుడు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూస్తారు గడిచిన ఏడాదిన్నర కాలంగా మీ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న విధానాన్ని? అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి అదేదో మేమేదో భూమి కొనుక్కుంటే అది ఎగ్రిగోల్డ్ అని చెప్పి దానికి పేరు పెట్టి నన్ను హెరాస్ చేశారు. ఈ సంవత్సరం జోగి రమేష్ గారిని ఏదైతే ఆయన కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారో, కూటమి చేస్తున్న అక్రమాలు, కూటమి ఏదైతే సంక్షేమ పథకాల పేరు చెప్పి గద్దెనెక్కిందో అవి చేయట్లేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడో, ఆ ప్రశ్న ఆ గొంతుని నొక్కే కార్యక్రమంలో భాగంగా ఆయన్ని ఒక నెల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు హెరాస్మెంట్లో భాగంగానే మమ్మల్ని కూడా విచారణకు పిలిచారు. ఏ తప్పు చేయలేదు ఆయన కానీ, అయినా సరే ఆయన అరెస్ట్ చేశారు. ఈరోజు అసలు ఎటువంటి సంబంధం లేని మాకు రాజకీయాల్లో కూడా పెద్దగా తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు మమ్మల్ని పిలిచి ఇక్కడ విచారణ హెరాస్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఏ రకంగానూ మేము వెనకడిగేసే పని లేదు, ఎలాంటి తప్పు చేయలేదు, భయపడే అవకాశం లేదు. అయితే మనతో పాటు మాట్లాడేందుకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఉన్నారు. సరే చెప్పండి, ఈ కేసులో పూర్తిగా టీడీపీ నేతలు ఉన్నారని తెలుసు. కేవలం వాళ్ళని సస్పెన్షన్ చేసి పక్కన పెట్టారు. జయచంద్ర రెడ్డి కావచ్చు, ఆయన బామ్మర్ది గిరిధర్ రెడ్డి, వీరెవరిని కూడా అరెస్ట్ చేయకుండా కేవలం అసలు సంబంధం లేని వ్యక్తి జోగి రమేష్ని అరెస్ట్ చేయడం కావచ్చు, ఈ రోజు వారి కుటుంబాన్ని వేధిస్తున్న తీరుని ఎట్లా చూస్తారు మీరు? నకిలీ మద్యం పూర్తిగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకుల కన్సంలో జరిగింది. సాక్షాత్తు తమ్మలపల్లిలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి కానివ్వండి, వాళ్ళ బామ్మర్ది కానివ్వండి, చంద్రబాబుతో బీఫామ్ ఇచ్చినప్పుడు ఫోటో దిగిన ఆ వ్యక్తి జనార్దన్, వీళ్ళందరూ గారా తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆ నకిలీ మద్యం దొరకటం కానివ్వండి, లేకపోతే ఈరోజు ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారి స్వయాన్ని తీసుకెళ్లి మొత్తం గారు చూపించారు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, నకిలీ మద్యం ఎవరు తయారు చేస్తున్నారు. అలాంటి జోగి రమేష్ గారి మీద ఒక తప్పుడు కేసు, అబద్ధపు కేసు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుగా పెడతాం జరిగింది. ఆ రోజు ఒక బీసీ నాయకుడిగా, మాజీ మంత్రిగా వాళ్ళ ఇళ్లలో దూకి పోలీసులందరూ గారు వాళ్ళ ఇళ్లలో తాళాలు పగలగొట్టి ఆ విధంగా హెరాస్మెంట్ చేశారు. తర్వాత అదే రోజు సాయంత్రం కుటుంబం అంతా వెళ్ళి పలకరిద్దామని వెళ్తే ఆ రోజు ఆయన సతీమణి గారి మీద కానివ్వండి, వాళ్ళ పిల్లల మీద కేసులు పెట్టారు. మళ్ళీ ఈరోజు విచారణ పేరుతో నోటీసులు ఇచ్చి చదువుకున్న పిల్లలు, యుఎస్లో స్థిరపడిన పిల్లలు, వాళ్ళ నలుగురు గారా యుఎస్లో చదువుకున్నారు. వాళ్ళ మీద ఈరోజు కావాలని చెప్పిన కక్ష సాధింపుగా జోగి రమేష్ గారి మీద ఉన్న కోపం ఈరోజు వాళ్ళ పిల్లల మీద తీర్చుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం గారు జోగి రమేష్ గారి కుటుంబానికి అండగా ఉంటుందని సందర్భంగా చెప్పుకుంటున్నారు. రిమాండ్ రిపోర్ట్లో అసలు జోగి రమేష్ పేరు అనేది కూడా లేదు. జనార్దన్ రావుతో ఒక వీడియోలో చెప్పించారు. ఆ తర్వాత నిన్నగాక మనం చూస్తే తమ్మలపల్లి పిఎస్లో పీటీ వారెంట్ తీసుకొచ్చి మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేసి ఈ కేసులో నిందితుడిగా జోగి రమేష్ని చేర్చిన పరిస్థితి. అదే చెప్తున్నా కదా, ఒక కక్ష సాధింపు. రిమాండ్ రిపోర్ట్లో కానీ ఉంది, లేకపోతే తను ఇచ్చిన ఫస్ట్ వీడియోలో ఎవరికి సంబంధం లేని చెప్పిన వ్యక్తి కేవలం 2 రోజుల్లో పోలీసులు దొరకగానే జోగి రమేష్ గారి పేరు చెప్పారు. జోగి రమేష్ గారి సంబంధం అని చెప్పన్నారు. అంటే వాళ్ళు భయపెట్టి బెదిరించి జనార్దన్ రావు కుటుంబాన్ని గారు బెదిరించి ఈరోజు జోగి రమేష్ గారి పేరు పెట్టించారు. అదేవిధంగా ఎటువంటి సంబంధం లేని ఆ తమ్మలపల్లి తీసుకెళ్తాం కానివ్వండి, దాంట్లో పీటీ వారెంట్ వేసి కావాలని చెప్పని ఏదో ఒక రాక్షస ఆనందం, ఎక్కువ రోజులు ఏదో పెట్టాము లోపల ఉంచామని చెప్పని ఒక ఆనందం పొందడానికి ఈరోజు ఆయన మీద మళ్ళీ ఇంకో తప్పుడు కేసు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంది ఏమైనా క్వశ్చన్ చేసినా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఈరోజు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. అయితే కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఖచ్చితంగా వీటిని ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి జోగి రమేష్ కుటుంబం కూడా చెప్తుంది. అదే సమయంలో ఆ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శివప్రసాద్, అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.